అందరూ మొత్తం మీద అయితే ఎవరో ఒకరు చేయనివ్వండి చేయండి. ఓ పెద్ద భారీ ఎత్తున ఆ కిందనే సత్రాలు పర్మనెంట్ సత్రాలు కట్టేస్తే వచ్చిన భక్తులు అందరూ. రైట్ సాగర్, ప్లీజ్ కంక్లూడ్. చాలా ఇదిగా ఉన్నారు, కంక్లూడ్ చేయండి సాగర్. అంటే ఇప్పుడు ఇక్కడ ఇది ఏర్పాట్లు, భక్తులు రాక పెరిగింది, ఇవన్నీ వాస్తవాలు, నేను కాదనట్లేదు. ఒకవేళ కందారపు గారు చెప్పినట్టు 5 లక్షల మంది వచ్చారు అంటే నాకు తెలియదు లెక్కలు, అది వాళ్ళిద్దరికే తెలియాల. 5 లక్షల మందిని హోల్డ్ చేసి సేఫ్ గార్డ్ చేసి ఏమి కాకుండా పంపించడం అనేది టీటీడీ యొక్క ఘనత అది వాళ్ళ కచేరీ రికార్డు కదా. మనం దాన్ని ఆ రకంగా ఎట్లా తీసుకోకూడదు. ఇప్పుడు 5 లక్షల మంది వచ్చారు కందారపు గారు చెప్తున్నారు, కాదు భానుప్రకాష్ గారు చెప్తున్నారు. సరే, కందారపు గారు నిజమే చెప్పారు కూడా 5 లక్షల మందిని హోల్డ్ చేసి చేయగలిగింది కదా. ఆ మ్యాన్ పవర్ అన్ని ఏర్పాట్లు చేసి ఇబ్బంది లేకుండా పంపించగలిగింది కదా, రిటర్న్ కలిగింది కదా. సో ఇక్కడ అప్పుడప్పుడు జరిగే చిన్న సంఘటనల్ని వేరెత్తి నేనేమి నేను సమర్థించడం లేదు, నేను సమర్థించను కూడా. ఎప్పుడు చిన్న వాటి మీద పెద్దగా ఎక్స్పోజర్ అనేది అవసరం లేదు. దాని గురించి పెద్దగా ఎవడన్నా చూపిస్తే ఇప్పుడు మన డిస్కషన్ లాగా పెట్టి ప్రజలకు అర్థమయ్యేలాగా వివరించాల్సిన బాధ్యత మన మీద ఉంటది, టీటీడీ బోర్డు మీద కూడా ఉంటది. ఇక్కడ ఏంటంటే తిరుపతిలో పనిచేసేటటువంటి, తిరుమలలో పనిచేసేటటువంటి ఎవరైతే టీటీడీ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళే కాకుండా కొద్దిగా వాలంటీర్ గా చాలా మంది భక్తులకు సేవ చేసే వాళ్ళు ఉన్నారు రోడ్ల మీదనే. ఊరికే ఏం కాదు. నేనేమంటానంటే, నేను ఈ గత సంవత్సరం జరిగినటువంటి ఇన్సిడెంట్ లో దాని తర్వాత నేను ఒక టీటీడీ ఆఫీసర్ పేరు చెప్పను కానీ ఆఫీసర్ నేను కలిశాను. ఏమంటే అసలు టీటీడీ వాళ్ళు అసలు ఇక్కడ ఎందుకు టికెట్లు ఇస్తారు నాకైతే అర్థం కాదు. దేశం మొత్తం ఆలయాలు ఉంటాయి కదా, మీరు ఏ ఊరికి ఎంత ఇచ్చుకోవాలో ఆ ఊర్లో ఆ ఎండోమెంట్ ఆలయాల దగ్గర ఉంటే మదనపల్లి, పీలేరు, లేకపోతే చిత్తూరు, కడప, లేకపోతే ఇంకో చోట ఓ టెంపుల్ పేరు చెప్తే ఆ లోకల్ గా అడ్మినిస్ట్రేషన్ ఇస్తే 100 టికెట్ 200 టికెట్లు ఆడిచ్చేస్తారు. అక్కడ పోలీసింగ్ ఉంటది, అక్కడ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, అక్కడ మ్యాన్ పవర్ ఉంటది కదా. ఎవరు టికెట్లు లభిస్తే వాళ్ళే కదా వస్తారు తిరుపతికి, ఇలాంటి పైకి పోతారు, తిరుమలకి పోతారు కదా. అట్లా తిరుపతి మీద ఈ కంట్రోల్ చేయొచ్చు. మనకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ దేశం మొత్తం ఉంది. ఢిల్లీలో పెట్టండి, ఎవడొద్దన్నాడు? ఢిల్లీ టీటీ టెంపుల్ లేదా? ఢిల్లీ వాడు ఇక్కడ తిరుపతికి ఎందుకు రావాలండి? అంటే ముంబై వాడు ఎందుకు రావాలండి? జమ్మూ కాశ్మీర్ వాడు ఎందుకు రావాలండి? ఇక్కడికి వచ్చి తెలియని చోట ఇబ్బంది పడే బదులు తెలిసిన చోట టికెట్ తీసుకొని వచ్చేస్తే భారం తగ్గుతుంది, ఈ హెడేక్ తగ్గుతుంది, ఇటువంటి స్టాంపేడ్ సంఘటనలు జరగవు కదా. అంటే ఆయన బానే ఉంది ఆలోచన, ఆలోచిస్తామన్న మాట తప్ప ఈ సంవత్సరం అయింది మళ్ళీ ఆలోచన ఆయన ఏం చేశాడో ఏందో నాకైతే తెలియదు. ఇక్కడ ఏంటంటే దేశం మొత్తం టికెట్లు అక్కడ తీసుకుని వచ్చేది ఇక్కడికేగా, రష్యే కదా. ఇప్పుడు మీరు అనేది మహా అయితే టికెట్ కౌంటర్ దగ్గర రద్దీ తగ్గుతుంది అనే కోణంలో మీరు చెప్తా ఉన్నారు. టికెట్ల కోసం వచ్చేవాడు 6 మంది నిజమే, టికెట్లు తీసుకున్నాడు వచ్చేది దర్శనానికే కదా. అది కొంతవరకు మేలే చేస్తుంది, అది కొంతవరకు ప్రెజర్ తగ్గిస్తుంది ఆఫీసర్ల మీద. ఒకసారి ఆలోచించండి భానుగారు, అది బాగానే ఉంది భానుగారు, అది కొంతవరకు ఆలోచించండి. ఫైనల్ ఒక్క నిమిషం చెప్పండి భానుగారు, ఏదో చెప్తున్నారు. ఇంత ముందు టికెట్ల గురించి చెప్పారు మీరు. ఇప్పుడు 10,000 రూపాయల శ్రీవాణి టికెట్లు కొండ మీద పెడితే ఉదయం 8 గంటలకు టికెట్ ఇవ్వాలని చెప్పి కౌంటర్ ఓపెన్ చేస్తే పాప రాత్రి 2 గంటలకు 3 గంటలకు వస్తున్నారన్న భక్తులు 10,000 రూపాయలు తీసుకునే టికెట్ కూడా వెంకటేశ్వర స్వామి ఏం ఆలోచించి లోపల వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ